హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. వంట చేయడానికి టైం లేనప్పుడు, లేదంటే చాలా బద్ధకంగా ఉండేటప్పుడు, హెల్త్ సపోర్ట్ చేయనప్పుడు, బ్రేక్ఫాస్ట్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇలా జ్యూస్ చేసుకున్నామంటే హ్యాపీగా తాగేయచ్చు. ఇది చేయడం చాలా సింపుల్, అలాగే మనకి కడుపు నిండా నింపుతుంది. 1 గ్లాస్ తీసుకున్నామంటే చాలు, ఇంకా ఆకలి కూడా వేయదు. ఇందులో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్ని హెల్త్ కి చాలా అంటే చాలా మంచివి. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఇది చాలా ఇష్టంగా తాగేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ కూడా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే మీకు చాలా సింపుల్గా అర్థమైపోతుంది. చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. వీడియోని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా తయారీ విధానాన్ని అయితే చూసేద్దాం. వీటి కోసం ముఖ్యంగా ఉండవలసింది పూల్ మఖానా. పూల్ మఖానా 1 కప్ వరకు తీసుకోండి. నేను చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకరి వరకు సరిపోతాయి. మీరు ఇద్దరు అయితే డబుల్ ఇంగ్రీడియంట్స్ తీసుకోండి. ఈ పూల్ మఖానాని ఆల్రెడీ నేతిలో వేయించి ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నాను. అలా వేయించి పెట్టుకోవడం వల్ల అవి క్రిస్పీగా ఉంటాయి. మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు పూల్ మఖానాని వేసుకోవద్దు. వెయిట్ గెయిన్కి పూల్ మఖానా చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఇవి వేసుకోవడం వల్ల మనకి కడుపు అనేది చక్కగా వేగంగా నిండిపోతుంది. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. మీరు ఏవి కావాలంటే అవి వేసుకోవచ్చు. బాదం, కాజు, కిస్మిస్, పిస్తా, వాల్నట్స్, ఖర్జూరం ఇలా ఏవి ఉంటే అవి యాడ్ చేసుకోండి. అయితే ముందు రోజు సోక్ చేసుకుని వేసుకుంటే మనం గ్రైండ్ చేసేటప్పుడు మెత్తని పేస్ట్లో చక్కగా అవుతుంది. లేదంటే కొద్దిగా బరకగా ఉండిపోతాయి. ఒకవేళ ముందు రోజు సోక్ చేయకపోతే వేడి నీళ్ళలో 1 అవర్ పాటు సోక్ చేసి తీసుకోండి, సరిపోతుంది. ఖర్జూరం ఒకవేళ మీరు వేయకపోతే వాటి ప్లేస్లో తేనెను వేసుకోండి. ఖర్జూరం అనేది స్వీట్నెస్ని ఇస్తుంది. ఖర్జూరం లేకపోతే తేనె వేసుకోండి. ఆ తర్వాత ఏదైనా ఒక ఫ్రూట్ వేసుకోండి. బనానా అయితే 2 బనానాస్ వేసుకోండి. యాపిల్ అయితే 1 యాపిల్ కట్ చేసి వేసుకోండి. ఇంకా ఏమైనా ఫ్రూట్స్ యాడ్ చేయాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే యాపిల్ యాడ్ చేస్తున్నాను. మీరు ఈ ప్లేస్లో ఏ ఫ్రూట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అది మీ ఫ్లేవర్ బట్టి, టేస్ట్ బట్టి యాడ్ చేసుకోండి. మనం ఏ ఫ్రూట్ యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ అయితే మనకి తాగుతున్నప్పుడు తెలుస్తుంది. మీకు స్వీట్నెస్ ఎక్కువగా కావాలి అంటే బెల్లాన్ని కానీ తేనెని కానీ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత పాలు యాడ్ చేయకుండా ముందైతే ఇలా మిక్సీ పట్టేసుకోండి. ఇలా ముందు మిక్సీ చేయడం వల్ల అవన్నీ మంచిగా స్మూత్గా బ్లెండ్ అవుతాయి. ఆ తర్వాత కొద్దిగా పాలని యాడ్ చేస్తూ స్మూత్గా బ్లెండ్ చేసుకోండి. ఒక్కసారి మొత్తం యాడ్ చేయకుండా కొద్దిగా పాలని యాడ్ చేసుకోండి. కాచి చల్లార్చిన పాలని మాత్రమే యాడ్ చేసుకోండి. ఒకరికైతే 200 ml మిల్క్ని తీసుకోండి. ఇద్దరికైతే 400 ml, అలా డబుల్ క్వాంటిటీలో తీసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా మనకి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇది బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ ఎప్పుడైనా సరే చక్కగా వీటిని తీసుకోవచ్చు. పిల్లలకి వీటిని మార్నింగ్ ఇచ్చేసామంటే ఇంకా వాళ్ళు చాలా హ్యాపీగా ఆ రోజంతా ఉంటారు. నార్మల్గా చిన్నపిల్లలు బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇష్టపడరు, కానీ ఇలాంటి స్మూతీస్ చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తాగేస్తారు. ఇది తాగినా చాలు, వాళ్ళకి కడుపు నిండిపోతుంది. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి రెసిపీస్ కావాలి అంటే కామెంట్ చేయండి, తప్పకుండా నేను ఇంకా చేస్తాను. ఇలాంటి డ్రింక్స్ మీరు ఏమైనా చేస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి, నేను కూడా ట్రై చేస్తాను. ఇంగ్రీడియంట్స్ అని టైప్ చేసి చక్కగా మీరు యాడ్ చేసేయండి, నేను ట్రై చేస్తాను. ఎందుకంటే ఇది ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు, హెల్త్కి చాలా మంచిది. చాలా మందికి చాలా వెరైటీస్ అయితే తెలుస్తాయి కదా, అందరికీ తెలియాలని లేదు. కాబట్టి మీరు ఇంగ్రీడియంట్స్ అని యాడ్ చేస్తే అవి నేను తప్పకుండా ట్రై చేస్తాను. అలాగే మన ఛానల్లో ఈ రెసిపీస్తో పాటు ఇంటికి ఉపయోగపడే చిట్కాలు, యూస్ఫుల్ టిప్స్, కిచెన్ టిప్స్ ఇలాంటివి కూడా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. వీడియోని ఇంతవరకు చూసారంటే మీకు వీడియో లైక్ అయ్యే ఉంటుంది. కాబట్టి ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.